మల్లాపూర్లో SLN ఫ్యామిలీ రెస్టారెంట్ అలాగనే మండీతో పాటు తనకు లాస్ట్ 15 years నుంచి ఒక బేకరీ ఉంది. చాలా బాగా నడిపిస్తున్నాడు. ఈ హోటల్ కూడా సక్సెస్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కంగ్రాచులేషన్ చెప్తూ భాస్కర్ అన్న, ఎందుకంటే ఆయన సొంత బిల్డింగ్ కాబట్టి ఇక్కడ అన్ని కూడా రేట్స్ తక్కువలో పెట్టి మంచి క్వాలిటీ పెడతా అంటున్నాడు. డెఫినెట్గా ఎందుకంటే ఆయన బేకరీ సక్సెస్ ఉంది కాబట్టి ఇది కూడా బాగా సక్సెస్ చేస్తాడు. భాస్కర్ అన్న ఈ ఒక్కటే హోటలే కాదు, ఈ ఒక్క మండి కాకుండా ఇంకా చాలా హోటల్ పెట్టాలి, సక్సెస్ చేయాలి. మీ బాబుకి కానీ పిల్లలకు కానీ ఇంకా నువ్వు ఫ్రాంచైజీ ఇచ్చేటట్టు చేయాలి అన్న నువ్వు. అలాగనే ముఖ్యంగా ఈ ఏరియాలో ఈ మధ్యకాలంలో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఇండస్ట్రీస్ వచ్చేసి చుట్టుపక్కల అంటే వేరే వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ అందరు కూడా ఉంటున్నారు కాబట్టి అందరు కూడా ఏంటంటే హోటల్స్ ఇంతకుముందు కప్స్ కూడానో ఇప్పుడు అన్న చెప్పినట్టు లేకపోతే కుషాయిగూడ పోయే అవసరం పడుతుండే. ఇప్పుడు ఈడనే క్వాలిటీ ఫుడ్ బై వాక్ రావచ్చు, లేకపోతే బైక్ మీద ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండేది చుట్టుపక్కల. అందరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. అలాగనే మళ్ళీ ఒక్కసారి భాస్కర్ అన్న కంగ్రాచులేషన్స్ అన్న. మన SLN బేకరీ అండ్ కన్ఫెక్షన్ నుండి కన్ఫెక్షన్ మేము నడిపడం జరుగుతుంది. అలాగే ఈరోజు మేము SLN రెస్టారెంట్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ మంది పెట్టడం జరిగింది. ఈ 15 ఏళ్ళ నుంచి మమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారో అన్నపూర్ణ కాలనీ మల్లాపూర్ నాచారం ప్రజలు, అలాగే కూడా రేపొద్దున కూడా మమ్మల్ని ఈ మంది బిర్యానీ ఈ రెస్టారెంట్ను ఆదరించాలని కోరుకుంటూ, అలాగే మేము నా సొంత బిల్డింగ్ కాబట్టి ప్రతి దానికి కూడా మేము రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. ప్రతి రెస్టారెంట్ కంటే కూడా ఎలాంటి ఇప్పటివరకు నేను 100 రూపాయల బిర్యానీ 3 years నుంచి కంటిన్యూ నడిపిస్తున్నాను. అది చాలా విజయవంతంగా నడుస్తుంది. రోజు దగ్గర 200-300 బిర్యానీలు పోతున్నవి. ఇప్పుడు అలాగనే ఇది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని కూడా విజయవంతం చేయాలని ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని ఈరోజు మేము ప్రతి బిర్యానీకి ఒక క్యాంపా బాటల్ను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 100 ml క్యాంపా బాటలు, దాన్ని కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఫ్యామిలీ సెక్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది సార్. ఫ్యామిలీ సెక్షన్ అండ్ మంది చాలా బాగుంటుంది అసలు. వారైతే ఏదైతే ఓపెన్ చేస్తుందో ఇదివరకు కూడా గతంలో అతనికి బేకరీ ఉంది, అనుభవం ఉంది. ఇందులో కూడా ఆల్రెడీ ఇదివరకు రెస్టారెంట్ నడిచిండే, అతను మెయింటెనెన్స్ లేకుండా తీసిండు. కానీ భీమగారి భాస్కర్ గౌడ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. అతను ఏ పని చేసుకున్నా కానీ సక్సెస్లో ఉంటాడు, ఖచ్చితంగా సక్సెస్ చేస్తాడు. ఆయన మిడిల్ క్లాస్ పబ్లిక్ గురించి చాలా వరకు ఆలోచించి మిడిల్ క్లాస్ రేట్లో తీసుకురావడం, అదేవిధంగా ఒక ఇంట్లో చేసుకున్నట్టుగా క్వాలిటీ కూడా పెడతాడని మాకు నమ్మకం ఉన్నది. ఏంటంటే మల్లాపూర్లో రెస్టారెంట్లు చాలా వరకు కూడా వస్తున్నాయి. ఇదివరకు ఏంటంటే మల్లాపూర్లో ప్రజలు కానీ ఏంటంటే అప్స్ కూడా అక్కడ విషయాలు డిపెండ్ అయ్యింది. ఇక్కడ ఏంటంటే మల్లాపూర్లోనే ఈరోజు మంచి బిర్యానీ కానీ మంచి ఫుడ్ కానీ ఫ్యామిలీతో ఎక్కడన్నా బయటికి రావాలంటే కొంచెం రిలాక్స్గా ఎప్పుడన్నా వారానికో నెలకు ఒకసారి అన్న బయటికి రావాలంటే ఇక్కడ మనకు అప్స్ కూడా అవి ఉంటే ఇప్పుడు మల్లాపూర్లో కన్వెంట్గా ఉన్నందుకు ఇక్కడ ఇలాంటి సెంటర్స్ కూడా వస్తున్నందుకు మనం అభినందిస్తూ బెస్ట్ ఆఫ్ లక్ దేవగాని భాస్కర్ గౌడ్ గారికి చెప్తున్నాం.
BRS పాట